హలో మై డియర్ కాంపిటీటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ మ్యాథ్స్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 2025లో గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారో వారందరి కోసం మనం డిసెంబర్ 20 రోజున అంటే శుక్రవారం 10 గంటలకు కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగం సాధించాలని ఎవరికైతే ఉన్నదో వారందరూ వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మరి దేనికి సంబంధించిందంటే ఎస్ఐకి సంబంధించింది, అంటే తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించింది. నెక్స్ట్ తర్వాత రైల్వేకు సంబంధించింది, తర్వాత ఎస్ఎస్సి, తర్వాత బ్యాంకింగ్ సంబంధించింది. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా అరిథమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది 50% ఉంటుంది. అంటే మిమ్మల్ని జాబ్ డిసైడ్ చేసేదే ఈ మ్యాథ్స్. కాబట్టి ఈ మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్ అనేది ఈ 20 నాడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అనట్లేదుగా జాబ్ కొట్టాలని కసి దృఢ సంకల్పం ఉన్నారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే 9666309098కు మెసేజ్ ఆర్ కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి ఈ బ్యాచ్లో అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏమేమి డిస్కస్ చేస్తామంటే చూడండి, మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో చెక్ చేసినట్లయితే అరిథమెటిక్ 3.0 బుక్ అనేది రావడం జరిగింది. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్ ప్రతి దగ్గర ఈ అరిథమెటిక్ 3.0 బుక్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ బుక్ తీసుకున్నారు. ఓకేనా, ఎందుకంటే నంబర్ ఆఫ్ మోడల్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎంటైర్ ఏపీ తెలంగాణలో చూసినట్లయితే అన్ని మోడల్స్తో కానీ అన్ని క్వశ్చన్స్తో కానీ ఎక్కడా కూడా లేవు. ఓకేనా, కంపారిజన్ చేసుకోమని కూడా ఇంతకుముందే చెప్పినాం. కాబట్టి దాదాపు ఆల్మోస్ట్ అందరి దగ్గరికి ఆ బుక్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. కాబట్టి అతి త్వరలో అడ్వాన్స్ మ్యాథ్స్ 3.0 బుక్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎఫ్బిఓ ఉంది, నెక్స్ట్ ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగంగా ఉండే విధంగా ఈ బుక్స్ అనేది మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు 20 నాడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అన్నారు కదా, ఇందులో ఏమేమి క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం అంటే ప్రీవియస్ అన్నారు కదా. ఓకేనా, మనం ప్రిపేర్ అయ్యేది ఓకే దేనికి సంబంధించిందంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో యూస్ అయ్యే విధంగా ఓకేనా ఈ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో దేని గురించి మెన్షన్ చేస్తామంటే చూడండి, ఏ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం, నువ్వు ఏ ఎగ్జామ్ అన్నా రాయి. ఓకేనా, ఇప్పుడు జనరల్గా ఎఫ్బిఓ వస్తుందంటే కొంతమంది ఎఫ్బిఓకు కోచింగ్ వస్తారు. ఇప్పుడు రైల్వేది చాలా మంది ప్రిపేర్ అవుతారు కాబట్టి రైల్వే కోసం వస్తారు. నెక్స్ట్ ఏప్రిల్లో వచ్చే ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఎస్ఐకి కానిస్టేబుల్ సపరేట్ చేసుకుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒక్కసారి తీసుకుంటే అన్నిటికీ యూస్ అవ్వాలి. నువ్వు బేసిక్ మోడల్ నుంచి స్టార్ట్ చేస్తే అడ్వాన్స్ మోడల్స్ వరకు నువ్వు క్వశ్చన్స్ అనేవి నేర్చుకున్నట్లయితే నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా నీకు ఈజీగా జాబ్ వస్తుంది. అంతేకాని హాఫ్ ఆఫ్ చదువుకుంటే నువ్వు ఎప్పుడు కూడా సక్సెస్ కావు. కాబట్టి ఇందులో దేని గురించి డిస్కస్ చేస్తామంటే చూడండి, ఎస్ఎస్సి, సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, సిడిఎస్, ఎంటీఎస్ కూడా కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కావచ్చు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత మనకి ఏముందంటే చూడండి బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్లో కూడా దేని గురించి డిస్కస్ చేస్తామంటే మనకు పీఓస్ ఉన్నది, తర్వాత క్లర్క్స్ ఉన్నది. ఈ పీఓస్ క్లర్క్స్ గురించి దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ 2024 కంటెంట్ తోటి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ రైల్వే. ఈ రైల్వే కూడా చూసినట్లయితే అది ఎన్టీపీసా, ఏఎల్పియా, లేక టెక్నీషియనా, నాన్ టెక్నీషియనా, ఓకేనా, గ్రూప్ డికి సంబంధించినవి క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మన స్టేట్కి వచ్చినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్, అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్. నెక్స్ట్ తర్వాత ఇక గ్రూప్ 4కి సంబంధించింది కూడా నేర్చుకుంటాం. కాబట్టి మీరు ఏ ఎగ్జామ్ చూసినా కూడా ఖచ్చితంగా మనకు ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా ఉండేటట్టు ఇందులో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అరిథమెటిక్ 3.0కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, నెక్స్ట్ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించింది, అడ్వాన్స్ మ్యాథ్స్ 3.0కి సంబంధించిన క్వశ్చన్సే కావచ్చు, నెక్స్ట్ రీజనింగ్ 3.0కి సంబంధించిన క్వశ్చన్సే కావచ్చు ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడండి, ఇవి ఇక్కడికి అనుకోకండి, ఇంకా ఉన్నాయి. ఏంటి అంటే చాలా మందికి ఇది కూడా తెలియదు. ఏంటి అంటే ఐసిఏఆర్కి సంబంధించిన క్వశ్చన్స్, తర్వాత ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించింది, ఐబిలో ఏసిఐఓ అని ఉంటుంది, నెక్స్ట్ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించింది, సిఎస్ఐఆర్, నెక్స్ట్ తర్వాత జిఎస్ఐఆర్, నెక్స్ట్ తర్వాత ఎల్ఐసికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా ఎంటైర్ ఇండియాలోనే నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ఈ బ్యాచ్
బ్యాచ్లో మనం క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీకే, ఎందుకంటే పర్టికులర్గా నేనే దగ్గర ఉంటా కాబట్టి మీకు క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే క్లాసులకు వెళ్ళి బయటకు పంపిస్తా. కావాలంటే మీరు ప్రీవియస్ ఉన్న స్టూడెంట్స్ని అడగండి. నేను ఈరోజు చెప్పింది నెక్స్ట్ డే అడుగుతా, నెక్స్ట్ డే నీకు వచ్చిందా రాలేదా, నేను ఈరోజు ఒక 30 క్వశ్చన్స్ చెప్తే 30 క్వశ్చన్స్ వచ్చినాయా రాలేదా, అయిపోయిన తర్వాతనే నీకు ఒకవేళ అర్థం కాకుండా ఏ స్టెప్ అన్నా అర్థం కాకుండా ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఏది అర్థం కాకుండా నిన్ను దగ్గర కూర్చుండబెట్టుకొని అర్థమైనాకనే పంపిస్తాం. కాబట్టి మీరు ఇక్కడ ఏపీ తెలంగాణలో ఎక్కడైనా చూడండి, ఎందుకంటే మ్యాథ్స్ అనేది 50% అన్నా కదా, ఇంత దగ్గరగా ఉండి చెప్పించుకొని కేర్ తీసుకొని ఏ ఫ్యాకల్టీ అన్నా ఏ డైరెక్టర్ అన్నా ఉన్నాడో మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మచ్చినావు కాబట్టి నీకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాది. ఎందుకంటే నువ్వు అమౌంట్ కడుతున్నావు కదా, మరి అమౌంట్ కట్టినప్పుడు అడిగే హక్కు కూడా నీకు ఉండాలి. కాబట్టి అందుకోసమే నువ్వు అడిగినా అడగకున్నా కంప్లీట్ అయినాకనే నేను పంపిస్తాను. ఓకేనా? అలా సీరియస్ ఆస్పిరెంట్స్ నేర్చుకోవాలన్న తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. టైం పాస్ వాళ్ళైతే అవసరమే లేదు. అసలు నేను తీసుకోను. ఓకేనా? నేను స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడే చెప్తా అన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే, నాకు ఇవన్నీ ఓకే అనుకుంటేనే జాయిన్ చేసుకుంటా, లేకుంటే అవసరమే లేదు. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పిన 100 మంది చెత్త అవసరం లేదు. ఓకేనా? ఒక్కరున్నా సరిపోతుంది. ఆ 1 మెంబర్ పర్ఫెక్ట్ పర్సన్ అయినా సరిపోతుంది. కాబట్టి నేను వాళ్ళను మాత్రమే తీసుకుంటా. కాబట్టి ఇప్పుడు కూడా నీకు జాబ్ కొట్టాలి 2025లో ఖచ్చితంగా నాకు జాబ్ రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారు మాత్రమే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నీకు 1 2 3 రాకపోయినా పర్లేదు. ఓకేనా? ఏబిసిడీలు రాకపోయినా పర్లేదు. కానీ నా దగ్గరికి వచ్చిన తర్వాత మీరే అబ్జర్వ్ చేయండి నువ్వు నేర్చుకున్నావా నేర్చుకోలేదా అనేది. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అనట్లేదు, జాబ్ కొట్టాలని కసి ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకేనా? మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మా యొక్క ఫోన్ నెంబర్ 9666 309098కు ఓకేనా కాల్ ఆర్ మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? కాబట్టి ఎవరైతే జాబ్ కొట్టాలనుకున్నారో 2025లో ఈ బ్యాచ్లో వచ్చి జాయిన్ అవ్వండి. ఓకే, ఇక నెక్స్ట్ మనకు నంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం మాట్లాడేది నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. ఈ నంబర్ సిస్టమ్ అనేది వ్యాస్ట్ ఉంటుంది. వ్యాస్ట్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. మనం ఫస్ట్ ఎడిషన్ నుంచే ఎవరు ఇవ్వలేని విధంగా 700 క్వశ్చన్స్ మనం 2020లోనే ఇవ్వడం జరిగింది. 700 క్వశ్చన్లు ఓన్లీ నంబర్ సిస్టంలోనే ఇవ్వడం జరిగింది. ఇక అక్కడికి వెళ్ళి కొంతమంది స్టార్ట్ చేయడం జరిగింది, నంబర్ సిస్టంలో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా ఆ 700 క్వశ్చన్స్ను క్రాస్ చేయలేకపోతారు. అది ఎప్పుడు మనం ఇచ్చింది 2020లోనే కదా. ఇప్పుడు 2024లో ఇంకా అడిషనల్గా 1000+ క్వశ్చన్స్ అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా ఎందుకు చెప్తున్నా అంటే నంబర్ సిస్టంలోకి వెళ్ళి మీరు ఏపీ కానీ తెలంగాణ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ రాసినట్లయితే మినిమం 15 మ్యాక్సిమం 28 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఎస్ఐ పేపర్ చూడండి, తెలంగాణ కంటే ఏపీ వాళ్ళకు నంబర్ సిస్టంలో ఓకేనా మ్యాక్సిమం 28 వచ్చినాయి, తెలంగాణ వాళ్ళకు చూసినట్లయితే 15. అంత నంబర్ సిస్టమ్ అంటే చిన్నదే కదా, అన్ని క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి ఇదే కదా డౌట్. ఓకేనా? నంబర్ సిస్టమ్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏదో నంబర్స్ చెప్తారు, ఏదో ఏంటిది ఫ్యాక్టర్స్ అంటాం, నెక్స్ట్ తర్వాత యూనిట్ డిజిట్ అంటాం, తర్వాత ఇంకోటి మనకు కావాల్సింది ఏంటంటే స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, రిమైండర్ థీరం, ఇవి మాత్రమే చెప్తారు. దానికంటే ముందు బేసిక్ పాయింట్స్, కీ పాయింట్స్ దాన్ని ఎలాబరేషన్ చేయడం రావాలి. ఒక్కొక్కటి నేర్చుకుంటే దానికి సంబంధించింది బేసిక్ నుంచి అడ్వాన్స్ రావాలి. అంతేకాని ఏదో నంబర్ ఆఫ్ జీరోస్ అంటే చిన్న చెప్పి అయిపోతుంది, దాన్ని ఫ్యాక్టోరియల్ ఎలా చేయాలి, ఓకేనా, ప్లస్ ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, మైనస్ ఉన్నప్పుడు, ఇంటూ ఉన్నప్పుడు, పవర్లు ఉన్నప్పుడు ఏ విధంగా ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేయాలి. కాబట్టి ఏ విధంగా ఇచ్చినా మనం క్వశ్చన్ చూడంగానే బిట్ అనేది ఎలా పెట్టాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా పెట్టాలి అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి నంబర్ సిస్టమ్ అంటే ఓన్లీ నంబర్స్ గురించే కాదు. ఓకే, దాంట్లో దేనికి సంబంధించిందంటే చూడండి, మీరు జనరల్గా నంబర్స్ పైన రాస్తాం, క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్ అంటాం. ఈ నంబర్స్ కూడా ఎలా డివైడ్ చేయాలి, వీటిని పట్టుకుంటే వస్తుంది నంబర్స్ అనేవి, ఎన్ని నంబర్స్ ఉన్నాయి జనరల్గా అయితే అక్కడికి వెళ్ళి మనం ఎలాబరేషన్ చేసుకుంటూ వచ్చినాం. ఆ మ్యాప్ అనేది ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఫస్ట్ మనమే ఇచ్చినాం. కావాలంటే ఒకసారి అది కూడా చూడండి. నెక్స్ట్ తర్వాత నంబర్స్ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత డివిజిబుల్ ప్రాపర్టీ, అది కూడా 144 వచ్చినప్పుడు ఎలా చేయాలి, 88 75 నాట్ 1 2 3 4 అప్ టు 10 కాదు,
పెద్ద పెద్ద నెంబర్లు 3 డిజిట్ ఇచ్చినా కూడా ఎలా సాల్వ్ చేయాలన్నట్టు మనం డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. అది అక్కడి వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ డివిజిబుల్ ప్రాపర్టీ అయిపోయిన తర్వాత కౌంటింగ్ నంబర్స్ అన్నాం. కౌంటింగ్ నంబర్స్ అంటే నంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దాని గురించి మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ తర్వాత ఫ్యాక్టర్స్ అంటున్నాం. ఈ ఫ్యాక్టర్స్ లో కూడా దాదాపు ఒక 100 క్వశ్చన్లు ఓన్లీ ఫ్యాక్టర్సే. కారణాంకాలు ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్ కారణాంకాలు లేదా భాజకాల గురించి మనం డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నేర్చుకునేది ఏంటంటే యూనిట్ డిజిట్ తర్వాత చాలా మంది లాస్ట్ 2 డిజిట్ చెప్పడం లేదు. ఓకేనా, లాస్ట్ 2 డిజిట్ కూడా మనకి ఇప్పుడు ఎగ్జామ్లో ఎస్ఎస్సిలో రావడం జరుగుతుంది, క్యాట్లో రావడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ 2 డిజిట్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ అయిపోయిన తర్వాత హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టోరియల్ ఎన్ అనుకుంటున్నాం. అంటే మనకి ఏంటిది గరిష్ట ఘాతం, ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట ఘాతం ఎన్ ఫ్యాక్టోరియల్లో ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి వీటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత రిమైండర్ థీరం, మళ్ళీ రిమైండర్ థీరంలో దాదాపు మళ్ళీ 5 మోడల్స్ అనేది నేర్చుకుంటాం. ఓకేనా, అక్కడ ఫెర్మాట్ థీరం కానీ తర్వాత యూలర్ థీరం కానీ ఇలాంటి తర్వాత సక్సెసివ్ అని ఆల్జిబ్రైక్ రిమైండర్ అని ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అవి అయిపోయిన తర్వాత స్క్వేర్ ఏంది, స్క్వేర్ రూట్ ఏంది, క్యూబ్ ఏంది, క్యూబ్ రూట్ ఏంది, సింప్లిఫికేషన్ ఏంది, నంబర్స్ ఏంది, ఓకే అన్నిటిపైన మనం డిస్కస్ చేస్తాం. తర్వాత అవి అయిపోయిన తర్వాత మనం ఏం నేర్చుకుంటాం అంటే ఎల్సిఎం హెచ్సిఎం అనేది నంబర్ సిస్టంలో నేర్చుకుంటాం. ఇక మీకు చాలా మందికి తెలిసింది ఏంటంటే మనకు డిజిటల్ సమ్ మెథడ్ అంటాం కదా, ఆ డిజిటల్ సమ్ మెథడ్ కూడా ఇందులోనే డిస్కస్ చేస్తాం. ఇవన్నిటిని కలిపితే మన నంబర్ సిస్టమ్ 5th యూనిట్లో అర్థమెటిక్ 3.0లో మనం నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇదంతా నేర్చుకోవాలి. ఇదంతా నేర్చుకోవాలంటే మీకు మినిమం ఒక 20 నుంచి 25 డేస్ అనేది పడుతుంది. అంతేకాని ఇది నంబర్ సిస్టమ్ అంటే చిన్న చిన్న చెప్పి కదా క్లోజ్ అయిపోవడం కాదు. ఓకేనా, కాబట్టి ఈ నంబర్ సిస్టమ్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీరు సెంట్రల్లో రాసినా స్టేట్ రాసినా ఈ నంబర్ సిస్టమ్, మీరు రైల్వే ఎగ్జామ్ ఉంది కదా దీనిపైన అడుగుతాడు, ఎస్ఎస్సిలో అడుగుతుండు కాబట్టి బ్యాంకింగ్లో కూడా అడుగుతాడు. కాబట్టి దీనిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది పెట్టండి. ఏంటిది మనం డిస్కస్ చేసేదంటే ఫస్ట్ ఫ్యాక్టర్స్ అన్నాం. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, కారణాంకాలు లేదా భాజకాలు. కాబట్టి ఫస్ట్ మీకు ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జనరల్గా ఫ్యాక్టర్స్ అంటే గుణిజాలని కూడా అంటాం, భాజకాలు అంటాం, నెక్స్ట్ తర్వాత కారణాంకాలు అంటాం, గుణిజాలని కూడా అంటాం. కాబట్టి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నేను ఒక నెంబర్ తీసుకున్నా, ఒక నెంబర్ తీసుకుంటే 2 ఉన్నది. మరి 2కు ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 1 × 2 అంటాం, నెక్స్ట్ తర్వాత 2 × 1 అంటాం. అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నట్టు 2 ఫ్యాక్టర్సే కదా. కాబట్టి అలా చెక్ చేయాలి. మనకు సింగిల్ డిజిట్ ఇస్తారంటే కాదు. ఒకవేళ 6 అన్నాం అనుకోండి, 1 × 6 తర్వాత 2 × 3 అంటాం, తర్వాత 3 × 2 అంటాం, నెక్స్ట్ తర్వాత 6 × 1 అంటాం. కాబట్టి టోటల్ మనకి ఎన్ని ఉన్నాయంటే 4 ఫ్యాక్టోరియల్ ఉన్నాయి. అంటే సరే 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఇంత చిన్న ఉన్నప్పుడు మనం ఈజీగా చేస్తాం. మరి ఒకవేళ మనకు 12 నెంబరు 24, 200, 15,600, 2160 ఇలాంటి నెంబర్లు ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే 12 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నా. మరి 12 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఎలా రాయాలి, 12 అన్నాం కాబట్టి 1 × 12 అని రాస్తున్నాం, నెక్స్ట్ తర్వాత 2 × 6 అని రాస్తున్నాం, నెక్స్ట్ 3 × 4 అని రాస్తున్నాం, నెక్స్ట్ 4 × 3 అని రాస్తున్నాం, నెక్స్ట్ 6 × 2 అని రాస్తున్నాం, నెక్స్ట్ 12 × 1 అని రాస్తున్నాం. అంటే టోటల్ మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవి టోటల్ కలిపితే 6 కదా. అంటే 12 ఫ్యాక్టర్స్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ 12 = 6 ఫ్యాక్టర్స్ అని రాసినాం. మీకు ఇలా తెలిసింది 1 2 3 4 5 4 6 12 అంటే 6 అని తెలిసింది. ఓకేనా, కాబట్టి 6 అని రాసినాం. ఒకవేళ 200 అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఏం అడుగుతారంటే ఓకే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ 12 లేదా 24 ఇలా అడుగుతాడు. వాట్ ఆర్ దేర్ అని అడగడు. అవి ఏంటి అని అడగడు. ఎన్ని కారణాంకాలు ఉన్నాయి అని అడుగుతాడు, కానీ అవి ఏవి అడగడు. కాబట్టి మనం ఏం కనుక్కోవాలంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ 12, 24 మనం జనరల్గా ఇది చేసినాం కాబట్టి 12 కాబట్టి నాకు 12 టేబుల్ వచ్చి ఇది రాసినాం. ఒకవేళ నేను 24 అని అనుకోండి, ఏ విధంగా చేయాలి. మరి 24 అడిగితే ఏ విధంగా చేస్తామంటే చూడండి, మరి 24 అంటే కూడా చాలా మందికి తెలుస్తుంది ఏం ఫ్యాక్టర్ అంటే. ఓకేనా, 1 ఉంటుంది, 1 24 నెక్స్ట్ 2 12 3 8 నెక్స్ట్ 4 6 ఓకేనా, 4 ఉంటుంది కాబట్టి 4, నెక్స్ట్ తర్వాత 6 4 నెక్స్ట్ తర్వాత 8 3 నెక్స్ట్ 12 2 నెక్స్ట్ 24 ఉన్నాయి. అంటే టోటల్ ఎన్ని ఉన్నాయంటే చూడండి, టోటల్ 8 ఉన్నాయి. టోటల్ 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
ఓకేనా, టోటల్ 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నీకు క్వశ్చన్ ఏం అడిగిందంటే నీకు 24 టేబుల్ వస్తుంది కాబట్టి నువ్వు 1 2 3 4 6 8 12 24 ఉన్నాయని 8 రాసినావు. ఆ 8 అనేది కూడా ఎలా వచ్చింది ఒక్కసారి చూడండి. 24 అన్న కాబట్టి ఓకేనా, జనరల్గా రాస్తా, మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా ఇలా రాసుకుంటూ వెళ్తాం. మనం ఇవన్నీ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లోనే నేర్చుకున్నాం. ఎలా రాస్తామంటే చూడండి, 2తో చేస్తే ఇక 2 12 మళ్ళీ 2తో చేస్తే 2 6 మళ్ళీ 2తో చేస్తే ఎంత 2 3 నెక్స్ట్ 3తో చేసినట్లయితే 3 1 అమ్మయ్య మనకి 1 వచ్చే వరకు చేసుకుంటూ వెళ్ళినాం కాబట్టి హ్యాపీ. ఇప్పుడు ఏం చేయాలి ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయంటే రాస్తున్నా చూడండి. 24 ఈక్వల్ టు ఎంత 2 క్యూబ్ 2 ఇంటూ 3 ఉన్నది కాబట్టి ఇక 2 1 2 3 2 క్యూబ్ ఉంది. తర్వాత ఏమొచ్చిందంటే 3 పవర్ 1 ఉంది. 3 పవర్ 1 ఉంది కాబట్టి ఓకేనా, 24 అంటే 8 3s అని డైరెక్ట్ రావాలి. 8 అంటే ఎంత 2 క్యూబే కదా, కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 అనేది రావాలి. ఇప్పుడు ఒకసారి చెప్తున్నా చూడండి, మీకు ఈ 1 2 3 4 6 నాకు రాదు, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, నాకు 10 టేబుల్ వరకే వస్తాయి. మీరు 24 అన్నారు కాబట్టి ఫస్ట్ ఆ నంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా బేసిక్ నుంచి అనేది మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్ తోటి వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పేది ఏపీఎస్ఐ కావచ్చు, తెలంగాణ కావచ్చు, నెక్స్ట్ తర్వాత ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, మీరు ఏవి చూసినా కూడా మనకి ఇవి రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు రాస్తున్నా చూడండి, ఈ 2 క్యూబ్ అంటే ఎలా రాస్తుందంటే 2 పవర్ 0 నెక్స్ట్ తర్వాత 2 పవర్ 1 నెక్స్ట్ 2 స్క్వేర్ నెక్స్ట్ 2 క్యూబ్ అని రాస్తున్నాం. ఇక ఇంటూ 3 పవర్ 0 నెక్స్ట్ తర్వాత ఏం రాస్తున్నాం అంటే 3 పవర్ 1 అని రాస్తున్నాం. ఇప్పుడు ఇండివిజువల్గా రాసినట్లయితే ఇక 2 పవర్ 0 ఇంటూ ఫస్ట్ తీసుకోండి 3 పవర్ 0 అని రాస్తున్నాం. కాబట్టి ఎంత మనకు తెలుసు, ఏ పవర్ 0 అన్నా 1 లేదా 100 పవర్ 0 అన్నా కూడా 1. ఇవన్నీ మనకు చిన్నప్పుడే తెలుసు కాబట్టి ఓకేనా. 2 పవర్ 0 3 పవర్ 0 అంటే ఎంత అంటే 1 ఇంటూ 1 కాబట్టి 1 అని రాసినాం. నెక్స్ట్ తర్వాత 2 పవర్ 0 ఇంటూ 3 పవర్ 1 అని రాసినాం. ఓకేనా, 2 పవర్ 0 మీన్స్ 1, 3 పవర్ 1 అంటే 3 కాబట్టి ఎంత వచ్చింది 1 3 వచ్చింది. ఇక్కడికి ఇది క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ తర్వాత 2 పవర్ 1 తోటి చేస్తున్నాం. 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 0 అంటే ఎంత 2 పవర్ 1 అంటే 2, 3 పవర్ 0 అంటే 1 కాబట్టి 3 అని రాసినాం. నెక్స్ట్ తర్వాత 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 కాబట్టి 2 ఇంటూ 3 రాసినాం. 2 ఇంటూ 3 అంటే ఎంత 6 వచ్చింది. ఇక్కడి వరకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 2 ఇది ఇక్కడికి అయిపోయింది కదా. నెక్స్ట్ 2 స్క్వేర్ చూడండి ఓకేనా, 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 0 అంటే 2 స్క్వేర్ అంటే 4, 3 పవర్ 1 అంటే 1 కాబట్టి 3 పవర్ 0 అంటే కాబట్టి 4 1 రాసినాం. నెక్స్ట్ 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1, 2 స్క్వేర్ అంటే 4, 3 పవర్ 1 అంటే 3 కాబట్టి 12 అని రాసినాం. ఇక్కడి వరకు క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏముంది మనకు 2 క్యూబ్ ఉంది. ఇక 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 0 అంటే ఎంత 8 ఇంటూ 1 అంటే 8 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 2 క్యూబ్ అని రాసినాం ఇంటూ 3 పవర్ 1 ఓకేనా, అంటే ఎంత 8 ఇంటూ 3 అంటే ఎంత వచ్చింది 24 వచ్చింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, అన్ని ఒక ఆర్డర్ వైజ్గా రాస్తున్నాం ఓకేనా. 2 ఇంటూ 1 అంటే ఇది 2 కదా, ఇక 2 ఇంటూ 1 అంటే 2 కాబట్టి ఇక 1 2 3 4 ఇక 1 2 3 4 నెక్స్ట్ తర్వాత మనకేమొచ్చింది 6, నెక్స్ట్ తర్వాత 8, నెక్స్ట్ 12, నెక్స్ట్ 24 వచ్చింది. మీరు ఇలా కూడా కనుక్కోవచ్చు ఓకేనా. క్వశ్చన్ ఏమంటాడంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ 24 అంటే మనం డైరెక్ట్ 8 అని చెప్పాలి. వాట్ ఆర్ దేర్ అన్నాం అనుకోండి, అవి ఏవి అంటే ఇలా రాయాలి. కానీ ఏ ఎగ్జామ్లో కూడా అవి ఏవని అడగలేదు కాబట్టి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది అడుగుతుండు. కాబట్టి మనం దీనికి సంబంధించిన డిస్కస్ అనేది చేయడం చూడండి. ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది కదా. ఓకే, ఎలా రాసినామంటే చూడండి, ఇన్ కేస్ మీకు రాలేదు, ఇవి కొంతమందికి వచ్చింది కాబట్టి ఇలా రాసినాం. నాకు ఇవి కూడా కనుక్కోవడం రాదు కాబట్టి మీకోసం ఇవి రాసినాం. తర్వాత నాకు ఇది రాయడం రాదు అంటే కూడా రాసినాం. 24ను ఎలా చేసినాం, ఫస్ట్ 2 తోటి చేయాలి. మనకు చిన్నప్పుడు స్కూల్లో చెప్పారు కదా ఓకేనా.
ఏంటిది లీస్ట్ ప్రైమ్ నెంబర్ తోటి డివైడ్ చేయాలి, కనిష్ట ప్రధాన సంఖ్యలు మాత్రమే తీసుకోవాలి. మరి ప్రైమ్ నెంబర్స్ అంటే ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయితే అనుకున్నాం 2 కానీ 3, 5, 7 ఇలా చేసుకుంటూ వెళ్ళాలని చెప్పారు కదా, కాబట్టి ఆ నెంబర్స్నే మనం తీసుకుంటున్నాం. కాబట్టి 24 అంటే 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 అంటే ఎన్ని వచ్చినాయి 8 వచ్చింది. ఓకేనా, మనకి చిన్న నెంబర్ కాబట్టి ఓకే 8 అని చెప్పినాం. మరి నెంబర్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా మనం సాల్వ్ చేయాలి కదా, ఎలా సాల్వ్ చేయాలి ఒక్కసారి చూడండి. ఇది జనరల్ మెథడ్లో రాసినాం. మెథడ్ 1 అనేది మీకు అర్థమయ్యేటట్టు ఇది బాగా అర్థమవుతుంది, ఎందుకంటే మీకు స్టెప్ బై స్టెప్ రాసిన కాబట్టి చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా, ఇంకో మెథడ్ 2 చూడండి. మెథడ్ 2 చూసిన తర్వాత లాజిక్ అనేది ఫాస్ట్గా రావాలి. మనకి ఏమొచ్చిందంటే చూడండి 24 అంటే మనం ఏం రాసినాం 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 అని రాసినాం. ఓకేనా, ఏం రాయాలంటే ఇక డైరెక్ట్ సింగిల్ స్టెప్లో ఆన్సర్ అనేది అయిపోవాలి. ఇక్కడ పవర్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేయండి. ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తే 4 ఇంటూ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఏం చేస్తాం 1కు 1 యాడ్ చేస్తే 2 వచ్చింది. మరి 4 2s ఎంత 8 వచ్చింది. సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోయిందా లేదా? ఇవన్నీ మనం చేసినాం, ఇవన్నీ చేస్తే 8 వచ్చింది. ఇక్కడ కూడా చేసినాం, ఏమొచ్చింది డైరెక్ట్ 8 అనేది రావడం జరిగింది. ఎలా వచ్చింది పవర్స్కి 1 యాడ్ చేసినాం, ఇంటూ చేసినాం. 2 క్యూబ్ అన్నాడు, పవర్ 3 ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తే ఎంత 4, తర్వాత 3 పవర్ 1 అన్నాడు 1 యాడ్ చేస్తే ఎంత 2, మరి 4 2s ఎంత 8 వచ్చిందా లేదా? కాబట్టి ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా, మళ్ళీ దానికి బేస్ అనేది ఎలా ఉంది ఒక్కసారి చెక్ చేసినట్లయితే బేస్ అనేది ఎలా రాసినామంటే చూడండి, ఎనీ నెంబర్ నేచురల్ నెంబర్ n నేచురల్ నెంబర్ ఎనీ నేచురల్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ a పవర్ p ఇంటూ b పవర్ q, నెక్స్ట్ తర్వాత c పవర్ r, నెక్స్ట్ తర్వాత d పవర్ s డాష్ 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 అని రాసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మనకు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి. మరి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఏ విధంగా చేస్తున్నాం నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకేనా, ఇక్కడ పవర్ ఉంది కాబట్టి p ప్లస్ 1 నెక్స్ట్ తర్వాత ఇంటూ q ప్లస్ 1 ఇంటూ r ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 1 అని చేస్తాం. డాష్ 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 చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పటిదాకా చేసింది అదే కదా. మరి ఇక్కడ ABCDలు అంటే మీనింగ్ ఏంటిదంటే ABCD డాష్ 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 ఏంటివి ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. ఓకేనా, ప్రైమ్ నెంబర్స్ అంటాం కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోండి. ఓకేనా, ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ తర్వాత మనం ఇంకా డెప్త్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఇప్పుడు మనం టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నాం, కారణాంకాలు ఎన్ని, ఇంకా తర్వాత దాన్ని డివైడ్ చేసినట్లయితే ఈవెన్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆడ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి, కోప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి, కాంపోజిట్ ఫ్యాక్టర్ ఏంటి, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి, నెక్స్ట్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఏంటి, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఏంటి, నెక్స్ట్ తర్వాత మనకి ఇక్కడ స్క్వేర్ ఫ్యాక్టర్స్ ఏంటి, క్యూ ఫ్యాక్టర్స్ ఏంటి, డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ దాదాపు ఒక 100 క్వశ్చన్లు అనేది ఇక్కడికి వెళ్ళి మనం తయారు చేయొచ్చు. ఒక నేను డెప్త్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయితే అంటే VRL నుంచి స్టార్ట్ చేస్తే మనము CSAT వరకు అంటే తర్వాత మనకు క్యాట్లో వచ్చే క్వశ్చన్స్ వరకు ఏది వచ్చినా కూడా 5 తోటి డివైడ్ అయ్యేది, తర్వాత 2 తోటి డివైడ్ అయింది, 3 తోటి డివైడ్ అయింది, స్క్వేర్ కావాలి క్యూబ్ కావద్దు, క్యూబ్ కావాలి స్క్వేర్ కావద్దు, మరి 2 కావాలి కదా. ఇలాంటి డిఫరెంట్ అనేది మన బుక్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కావాలంటే బుక్లో చెక్ చేసుకోండి, ఏ మోడల్ కూడా మిస్ చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి దగ్గర ఉండాల్సిన బుక్ ఏంటిదంటే అరిథమెటిక్ 3.0 అనేది ఖచ్చితంగా ఉండాలి. అతి త్వరలో అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది 3.0 కూడా వస్తుంది కాబట్టి అది కూడా పర్చేస్ చేయండి. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది కదా. ABCD అంటే ఏంటిది ప్రైమ్ నెంబర్స్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి. ఇక్కడికి వెళ్ళి ఏ విధంగా రాస్తాం ఈవెన్ ఫ్యాక్టర్స్ అనేది. ఇప్పుడు ఇక్కడ P ఉంది కాబట్టి 1 తీసేస్తాం. ఓకేనా, 1 అనేది తీసేస్తాం. ఏం రావాలంటే Q ప్లస్ 1 ఇంటూ R ప్లస్ 1 నెక్స్ట్ S ప్లస్ 1 అని రాస్తాం. డాష్ 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 అని చేస్తాం. నెక్స్ట్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటాం. మరి ఆడ్ ఫ్యాక్టర్స్ అనేది వస్తుంది. బేసిక్ కారణాంకాలు సరి కారణాంకాలు అని రాస్తాం. ఇక్కడ P ప్లస్ 1 అని తీస్తే ఇక Q ప్లస్ 1 నెక్స్ట్ R ప్లస్ 1 నెక్స్ట్ S ప్లస్ 1. ఇది మీకు జనరల్గా ఫార్ములా రాసినా కానీ ఈ ఫార్ములాస్ ఏమైనా యూజ్ చేస్తామంటే ఏం యూజ్ చేయొద్దు. జస్ట్ 1 యాడ్ చేస్తాం అయిపోతుంది. జస్ట్ మీకు ఏమని చెప్పినా బేసిక్ నుంచి రావాలి కాబట్టి అది ఎక్కడ వచ్చిందని చాలా మందికి డౌట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండడం జరిగింది. అవునా కదా. కాబట్టి ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది కదా.
మనకు ఫ్యాక్టర్స్ ఎన్ అనేది ఏంటిది నేషనల్ నెంబర్స్, ఏ బిసిడి ప్రైమ్ నెంబర్స్, పిక్యూఆర్ఎస్ అనేటివి కామన్గా పవర్స్ ఘాతాలు అంటాం కదా, ఘాతాలు అనుకున్నాం కాబట్టి ఈ విధంగా రాస్తున్నాం. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే +1 ఇంటూ ఈవెన్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పి అనేది ఒకటి ఉంటుంది, 1 అనేది తీసేస్తాం. నెక్స్ట్ తర్వాత ఆడ్ ఫ్యాక్టర్స్ రావాలంటే ఈ పీకి సంబంధించింది ఫస్ట్ తీసేస్తాం, రిమైనింగ్ అన్ని ఎక్సెప్ట్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఐస్ ఆడ్ ఫ్యాక్టర్సే కదా. బేసిక్ కారణాంకాలు కావాలంటే ఏం చేస్తాం మనం, సరి కారణాంకాలు తీసేస్తాం, అంతకంటే ఎక్కువనుందా ఏం లేదు కదా. కాబట్టి ఇది రాసినాం. ఇప్పుడు మనం రాసింది ఏంటి 24 గురించి రాసినాం, అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఏమి ఇస్తున్నా అంటే 200ను ఫైండ్ అవుట్ చేయండి. 200లో మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏ విధంగా వస్తుంది, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. ఓకేనా, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఫ్యాక్టోరియల్ ఎన్ని కారణాంకాలు ఉన్నాయి ఎన్ని భాజకాలు ఉన్నాయని మాత్రమే కనుక్కుంటున్నాం. ఇక మళ్ళీ ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ 100 కనిపించిందంటే ఇక డైరెక్ట్ రాయడం రావాలి. 25 4s, మరి 25 4s అంటే 25 అంటే 5 స్క్వేర్, నెక్స్ట్ 4 అంటే 2 స్క్వేర్ రాయడం రావాలి వెంటనే. అంతేకాని 100 అంటే 220 250s 225s ఫర్ 5 × 5 25 కదా, ఇలా చేయకండి. ఓకేనా, కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టండి. 100 అంటే 25 4s, 25 అంటే 5 స్క్వేర్, 4 అంటే ఎంత 2 స్క్వేర్ కాబట్టి ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు నేను ఏమి ఇచ్చిన మీకు 200 అనేది ఇచ్చిన, దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఇక డైరెక్ట్ రాస్తున్నాం. డైరెక్ట్ ఎలా రాస్తామంటే 8 × 25, ఎంతమంది ఏం రాస్తున్నాం మనం 25 4s అన్నాం కాబట్టి 100, మరి 25 8s కదా డబుల్ కాబట్టి ఈ విధంగా రాస్తున్నాం. మరి 8 అంటే ఏ విధంగా రాస్తాం మనం 2 క్యూబ్ అని రాస్తున్నాం. మరి 25 అంటే ఎలా రాస్తాం 5 స్క్వేర్ అని రాస్తున్నాం. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఓకేనా, మనకు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి. ఓకేనా, మొత్తం కారణాంకాల సంఖ్య ఎన్ని ఉన్నాయి, ఓకేనా, పవర్ 3 ఉంది కాబట్టి ఏం రాస్తున్నాం 3 + 1 అని రాస్తున్నాం. ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి 2 + 1 అని రాస్తున్నాం. 3 + 1 అంటే 4, 2 + 1 అంటే ఎంత 3 కాబట్టి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకు 12 ఫ్యాక్టర్స్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి 4 3s డైరెక్ట్ రాయాలి. మీకు అర్థం కావడం కోసం స్టెప్ బై స్టెప్ రాస్తున్నా. ఓకేనా, ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది, నేను 200 అనేది ఇలా రాస్తా, నువ్వు రాయిపోయేదేముంది 200s, నెక్స్ట్ తర్వాత 2తో చేస్తే 250s, నెక్స్ట్ మళ్ళీ 2తో చేస్తే 225s, నెక్స్ట్ 5తో చేస్తే 5 5s, అంటే 2 అనేది ఎన్ని వచ్చినాయి 2 క్యూబ్ వచ్చింది, నెక్స్ట్ 5 స్క్వేర్ వచ్చింది కాబట్టి 5 స్క్వేర్ అనేది రావడం జరిగింది. ఇదే కదా నేను రాసింది. 100 అంటే 25 4s, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత 200 అన్న కాబట్టి ఇంటూ 2 క్యూబ్ 5 స్క్వేర్ కాబట్టి ఏం చేసినాం, ఇక 3 + 1 అంటే 4, 2 + 1 అంటే 3 అని రాసినాం. 4 × 3 అనేది రాసినాం. కాబట్టి ఇలా అయిపోయింది. అంటే 200కు కనుక్కున్నట్లయితే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 12 ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ 200లో కారణాంకాల సంఖ్య ఎంత 12 కదా. ఎంత ఈజీగా ఉందంటే నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు, అవునా కదా. నెక్స్ట్ ఇలాంటిది ఇచ్చిన కదా 200 అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకొకటి చూడండి, ఇక్కడ 200 అనేది ఇచ్చిన కాబట్టి నెక్స్ట్ ఇంకో కొంచెం పెద్ద నెంబర్ ఇచ్చిన అనుకోండి, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చిన అంటే 1960 అన్నాను అనుకోండి, ఇక 1960. ఓకే, దీని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నాడు. ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నాడు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఏంటిది నెంబర్ ఇంతకుముందేమో మీరు 12 తర్వాత 6 24 200 అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏం పెద్ద నెంబర్ ఇచ్చినని నువ్వు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా సాల్వ్ చేయాలి. ఓకేనా, 196 అంటే 14 స్క్వేరే కదా, ఇక 14 స్క్వేర్ అని రాస్తున్నా. నెక్స్ట్ తర్వాత 10 ఉన్నట్టే కదా, 10 అంటే ఎలా రాస్తామంటే ఇక 10, మరి ఎంత 14 ఎలా రాస్తాం 2 స్క్వేర్, నెక్స్ట్ 7 స్క్వేర్ అని రాస్తాం. మళ్ళీ 10 అంటే 2 5s కాబట్టి 2 × 5 అని రాసినాం. ఇప్పుడు 2 చూడండి, పవర్ 2 + పవర్ 1 అంటే 3 అని రాసినాం. నెక్స్ట్ ఇక్కడ 5 పవర్ 1 అని రాసినాం ఇంటూ 7 స్క్వేర్ అని రాసినాం. అంటే 1960 ఈక్వల్ టు ఏం రాసినాం అంటే 2 క్యూబ్ ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 7 స్క్వేర్ అని రాసినాం. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నాడు కదా, అంతే. ఇప్పుడు 196 అంటే దీని యొక్క స్క్వేర్ 14 స్క్వేర్, 14 అంటే ఎలా రాయాలి 2 × 7 హోల్ స్క్వేర్, 10 అంటే ఎలా రాయాలి 2 × 5, అక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 పవర్ 1 ఉంది 2 క్యూబ్, నెక్స్ట్ తర్వాత ఇంకా 5 పవర్ 1 ఉంది 7 స్క్వేర్ ఉంది, అదే కదా నేను రాసింది. ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రాస్తున్నా. మరి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రాస్తున్నా కాబట్టి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఓకేనా, కారణాంకాలు ఎన్ని ఉన్నాయంటే ఏమున్నాయి డైరెక్ట్ రాయాలి. డైరెక్ట్ పవర్ 3 ఉంది, ఒకటి యాడ్ చేస్తే 4,
పవర్ 1 ఉంది, 1 యాడ్ చేస్తే 2, పవర్ 2 ఉంది, 1 యాడ్ చేస్తే 3, కాబట్టి 4 2s 8, 8 3s ఎంత 24 ఉన్నాయి. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 24 ఫ్యాక్టర్స్ ఇన్ 1960 ఓకేనా. కాబట్టి మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత? 24 ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసేది దేని గురించి అంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇంకా దీంట్లో మనం మాట్లాడుకున్నాం కదా ఈవెన్ ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ తర్వాత సమ్ ఆఫ్ ఈవెన్, సమ్ ఆఫ్ ఆడ్ అని రాసుకుంటాం, ప్రైమ్ ఫ్యాక్టర్, కాంపోజిట్, తర్వాత డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లోనే డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి రోజు రోజు మనం కొంచెం కొంచెం అనేది అబ్జర్వ్ ఏంటిది ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఓకేనా క్లాస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు 2 డేస్కి ఒకసారి ఇక్కడ నుంచి యూట్యూబ్లో క్లాస్ అనేది రావడం జరుగుతుంది. ఇవి కనుక మీకు అర్థమైతే ఒక ప్రాబ్లం ఇస్తా చూడండి. 16,900 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోండి ఓకేనా. మీకు ఎవరైతే మొత్తం వీడియో చూసి మీకు అర్థమైందో దాని యొక్క నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది కనుక్కోండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇస్తా చూడండి 15,61560 ఈ రెండిటి యొక్క కారణాంకాలు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ 16,900, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ 1560 వీటి యొక్క నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కారణాంకాలు లేదా భాజకాలు అనేది కనుక్కోండి. మీ యొక్క ఆన్సర్ను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.